వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసిన వారెవరిని వదిలేది లేదన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. తమ పార్టీలో ఉన్నవారైనా వదలను అన్నారు. కొందరు తమ పార్టీ వాళ్ళు తనపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. కూతురి వయసున్న ఆమెతో తనకు సంబంధం అంటగట్టడం దారుణమన్నారు. నిజాలు తెలుసుకోకుండా కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వారితో క్షమాపణలు ఎలా చెప్పించాలో తనకు బాగా తెలుసు అన్నారు. చాలా రోజుల తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తనపై ఓ మహిళ గర్భం విషయంలో చాలా ఆరోపణలు వచ్చినా కూడా ఆయన స్పందించలేదు. ఈరోజు స్వయంగా ఆమె వచ్చి విజయసాయితో తనకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆయన మీడియా ముందుకు వచ్చారు. తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసిన వారెవరైనా, ఆఖరికి మా పార్టీలో ఉన్నవారైనా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇంకా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, గతంలో తాను సొంతంగా ఛానల్ పెడతానని అన్నానని, అప్పుడు మనకొక ఛానల్ ఉంది కదా వద్దని తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారించారన్నారు. దీంతో తాను విరమించుకోవాల్సి వచ్చిందన్నారు. ఈసారి మాత్రం తగ్గేదే లేదని, ఛానల్ తప్పకుండా ప్రారంభిస్తానని, ఎవరు వద్దని వారించినా స్టార్ట్ చేస్తానని స్పష్టం చేశారు. తను పెట్టే ఛానల్ న్యూట్రల్గా ఉంటుందని, నిజాలు మాత్రమే చెబుతానని విజయసాయిరెడ్డి అన్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీదే విజయం అన్నారు. తాను భూములు ఆక్రమిస్తే వాటిని తిరిగి తీసుకోవాలని తనకేమీ అభ్యంతరం లేదన్నారు. స్కాలర్షిప్ విషయంలో మదన్ మోహన్ తనను 2 సార్లు కలిశారన్నారు. వాడికి తనకు ఏమాత్రం సంబంధం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.